ఇక్కడ కనిపిస్తున్న బిచ్చగాడు ప్రతిరోజు కూడా ఒక ఇంటి బయట ఉన్న సేల్ బోర్డు చూసుకుని వెళ్తుంటాడు. నిజానికి ఏదో ఒక రోజు ఆ ఇంటిని కొనాలని అతని ఆశ. దానికోసం ప్రతిరోజు కూడా సిగ్నల్ పాయింట్ దగ్గర బిచ్చమెత్తుకుంటాడు. అలానే డబ్బులు పొదుపు చేయాలని రూపాయి ఖర్చు పెట్టకుండా భోజనం కూడా అడుక్కొని తింటాడు. ఈ విధంగా పోగు చేసిన డబ్బులన్నీ కూడా వేరు వేరు చోట్లలో దాచిపెడతాడు. ఆ తర్వాత చీకటి పడ్డాక ఫుట్పాత్ మీద పడుకుంటాడు. అప్పుడు ఒక రోజు తన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో ఒకసారి లెక్క వేసుకుంటాడు. ఆ తర్వాత ఒక పబ్లిక్ టాయిలెట్ లోకి వెళ్లి మంచిగా బట్టలు వేసుకుని తను ఏ ఇంటినైతే కొనాలనుకున్నాడో ఆ ఇంటి ఓనర్ ని కలుస్తాడు. ఆ సమయంలో ఇల్లు మొత్తం చూపించిన ఇంటి ఓనర్ 25 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్తాడు. అప్పుడు బిచ్చగాడు కంగారుగా రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లి అక్కడ దాచుకున్న డబ్బులు తీస్తాడు. అలా తను దాచుకున్న వేరు వేరు చోట్ల నుండి డబ్బులన్నీ కూడా పోగు చేసుకుంటాడు. అయితే చీకటి పడిన తర్వాత రేపన్న రోజు తనకు ఒక సొంత ఇల్లు రాబోతుందని చాలా సంతోషంగా ఫుట్పాత్ మీద పడుకుంటాడు. మరుసటి రోజు అటుగా వెళ్తున్న పోలీసులు ఫుట్పాత్ మీద నిద్రపోతున్న ఆ వ్యక్తి లేపాలని చూస్తారు. అప్పుడు వారికి తెలిసే విషయం ఏంటంటే ఆ వ్యక్తి చనిపోయాడు. దాంతో మున్సిపల్ వ్యాన్ మీద తన శవాన్ని ఎక్కిస్తారు. అప్పుడు ఆ వ్యాన్ అక్కడ నుండి వెళ్లిపోతుంటే ఒక మూట కింద పడుతుంది. ఆ సమయంలో శేఖర్ అనే వ్యక్తి అదేంటో చూద్దామని దగ్గరికి వెళ్లి చూడగా అందులో చాలా డబ్బులు కనిపించగానే ఆశ్చర్యపోతాడు. వీడియో నచ్చితే లైక్ చేసి పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి ఫ్రెండ్స్.